అరే మీ ఇంటి గల్లీలో ఉంది రాబాయ్, నువ్వు ఒక అవలగాన్ లెక్క మాట్లాడకు, మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంది అంటామే. మా ఫ్రెండ్ కి కాల్ చేసి గలీజ్ గలీజ్ చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు అన్న? ఇంటికి ఎందుకు పోవాలా అసలు? ఎందుకు చేయాలి స్టోరీ మొత్తం? ఎందుకు ప్రియాంక నీదే కదా తప్పు ప్రియాంక, మరి ఎందుకు తీసుకొచ్చి పరిచయం చేసినావు? ఒకటి లాస్ట్ లో మనల్ని ఇది చేస్తారు రోడ్డు మీద. అరే ఏం లేదు చెప్పు, ఆయన ధమ్కి నాకు చెప్పేసి. సో గైస్, నేనైతే ఈరోజు ఎట్లానా నాకు తెలియదు కానీ వీడియో అయితే పెడతా. ఎందుకంటే రాక్ అయితే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడి నా గురించి గలీజ్ గలీజ్ చెప్తుండు. సనన చెప్పిండు వద్దు పోనీ పోనీ అంటే నేను వదిలేసిన. ఇంతవరకు ఓకే, పైసలు అడిగితే పైసలు ఇవ్వ అంటుండు. ఇప్పుడు సనన అయితే పిలిచిన, ఆయన వచ్చి అనుకుంటా. ప్రియాంక అన్న ఈ రోజు అయితే నేను వదిలా అన్న. ఎందుకు రాక్ ని వదిలా? నేను చెప్పు అసలు ఎందుకు? ఏమైంది ఏందన్నా, నువ్వేమన్నావు వదిలే పైసలు ఇస్తాడన్నాను. అన్నవా లేదా? మా ఫ్రెండ్ కి కాల్ చేసి గలీజ్ గలీజ్ చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు అన్న? వాళ్ళు లవ్ చేసుకో, నాకేం సంబంధం లేదు. నా గురించి చెప్పడం దేనికి? నాకు గంటలు గంటలు ఫోన్ మాట్లాడిండు వైష్ణవితో. నేను పక్కనే ఉన్నా. నా గురించి గలీజ్ గలీజ్ చెప్తున్నా. ఆమె పిచ్చి, ఆమె ఎంత చేసే కానీ సిగ్గు లేదు, అది లేదు అనుకుంటా. ఇవన్నీ మాటలు డిపెండ్ చేసింది. నేను పక్కనే ఉన్నా కాబట్టి నాకు తెలియదు ఏం నడుస్తుందో అని కూడా. నేనైతే అన్నా నా పైసలు కూడా ఇస్తలే. ఉల్టా సీదా నేను అడుగుతేమో ఉల్టా సీదా మాట్లాడుతున్నా. నేనైతే ఆంటీకి చెప్తాను. నేను అనుకోను, నేను పక్కనే విన్నా అన్న. నా చోత నేను విన్నా. నేను కావాలని అది కూడా ప్రూవ్ చేస్తాను. నేను అది కూడా చేస్తా. ఫస్ట్ అయితే నాకు పైసలు కావాలన్నా. మళ్ళా నేను బండి తీసుకొని వస్తే మళ్ళీ ఏడ ఖరాబ్ అవుతుంది అని నేను తీసుకురాలే. నాకు భయం పెట్టేసిర్రు. నువ్వు కూడా మస్తు సాధిస్తావు కదా అన్న. ఇప్పుడు నేను చేసిన దానికి సాతి అన్న. అప్పుడు ఒప్పుకుంటా చెల్లె ఆగేది ఏం లేదన్నా. డైరెక్ట్ ఇంటికి పోదా. మొన్న కూడా వాళ్ళ మమ్మీ 7:30 వరకు వచ్చేసా అన్న. నేను అనుకున్నా అన్ని అన్న ఈ విషయం. కాల్ మాట్లాడని తెలుసు, ఏదో ఒకటి మాట్లాడచ్చు. తెలియదు ఏం చేస్తే మిమ్మల్ని సక్కగా ఇంటికి పోతా అంటే కాల్ మాట్లాడిన దానికి ఇంటికి అడిగినావా? నేను అది ప్రూవ్ చేస్తా అన్న. ఫస్ట్ నాకు పైసలు కావాలి. ఆయన ప్రతి వీడియోలో బిహారీ గిహారీ అంటుండు కదా, మొత్తం తీస్తాను. వాళ్ళ గురించి ఎట్లా చెప్తావు ప్రియాంక? ఎట్లా ఆంటీ చెప్పమనింది కదా. అరే అది ప్రూవ్ అయిందా ప్రియాంక? ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ నేను ప్రూవ్ చేస్తా సార్. నేను ప్రూవ్ చేస్తా. ఫస్ట్ అయితే అన్న వస్తావరా ఒకటే మాట చెప్పాను. గరం అయితే చెప్తే ఆలోచించి స్కూల్ మైండ్ తో చేద్దాం. స్కూల్ మైండ్ తోనే పదా అని చెప్తున్నా. వాళ్ళ మమ్మీ కూడా తెలియాలన్నా. నాకు నా పైసలు ఇప్పి అని చెప్తే నువ్వేమన్నావు? 2 రోజులు టైం తీసుకో, పైసలు ఇస్తా. ఎందుకు పోవాలా అసలు? ఎందుకు చేయాలి స్టోరీ మొత్తం? ఎందుకు ప్రియాంక నీదే కదా తప్పు ప్రియాంక, మరి ఎందుకు తీసుకొచ్చి పరిచయం చేసినావు? అట్లా అన్నప్పుడు తీసుకొని వచ్చిన. నిన్ను కూడా పరిచయం చేసిన. నువ్వు డైలీ మాట్లాడుతున్నావు అసలు వైష్ణవితో. అరే పరిచయం అంటే నేను ఎక్కువ క్లోజ్ ఉండదా? నేను తిరిగా కదా. నాకేం తెలుసు అసలు ఏం నడుస్తుందో నాకు తెలియదు అన్న. అది కాదన్నా, నువ్వు ఏమన్నా 2 days టైం పైసలు ఇప్పిస్తా అన్నావు. 2 days కంటే ఎక్కువనే అయిందన్నా. పైసలు అవసరం ఉందని చెప్పి వచ్చినట్టుంది ఇప్పుడు లొల్లి పెట్టుకొని. నువ్వు ఏదైనా అనుకో అన్న, నాకు పైసలు కావాలి నేను చెప్తా. పైసలు అడిగితే ఏమంటుండో తెలుసా? నేను తిట్టినందుకు కావాలా? పైసలు కావాలా? నాకు పైసలే కావాలన్నా. నేను సరే ఈ విషయంలోనే మాట్లాడతా. నేను ఈ విషయంలోనే మాట్లాడతా అన్నా. తిట్టిన అంటే ఆడ ఫోన్ చేశాను, అదే చెప్తున్నా. నువ్వు మాట్లాడుకో. సరైన ముంగడ కూర్చోటి నన్ను ఇట్లా అన్నాడు అన్న అని చెప్తా. అన్న చెప్తాడు కదా ఇంకోసారి చేయదురా. ఒక్క నిమిషము, ఒక్క స్లీపింగ్ టాబ్లెట్ వేసినందుకు ఆంటీ ఏమనింది? ఒక్క స్లీపింగ్ అయినా ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు. సరే పడదు, సరే ప్రతిదానికి నా తప్పు ఉండదు సన్ని. నేను దీనికి ఏమనాలే? ఆయనే జస్ట్ ఆమెతో మాట్లాడండి పోతే నా బండి ఖరాబ్ చేసిండు. అర్థమవుతుందా నీకు సీను?
ఏమున్నా అండ్ ఏమనింది, ఏం యాక్షన్ తీసుకోకుండా నా దగ్గర రా, నేను చూసుకుంటా అని పోదాం సార్, నీ పోయి ఇంట పోయి మాట్లాడదాం మా 2 నిమిషాలు ఆగు. నువ్వు గరం గరం పోయి మళ్ళీ ఆడ ఒరినావు నేను ఏం వర్రా అండ్ దగ్గర నేను వర్రా ఆగు. 2 నిమిషాలు ఉన్నా, ఫోన్ చేస్తా ఆగు అని పిలుస్తా. తనే అని ఫోన్ చేశాను, నాకైనా ఫోన్ చేయక 1-2 days అవుతుందమ్మా. ఏడా వీడియో చేసినప్పటికీ ఆడ వస్తాడు ఏమేమి మాట్లాడిందా మా వస్తలే కానీ కలవడానికి చేతన అవుతుందంట ఆయనకి. నీకు తెలుసా ఆమెకు తెలుసా ఆమెకి బాబు. ఏడా ఏడును నేనా బయట ఉన్నా బ్రో. బయట ఒకసారి సన. అరే అన్నా ఏడున్నారా నువ్వు? అన్నా బయట ఉన్నా అన్న. ఏం చేసినావు నువ్వు? ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్పినావు నువ్వు? ప్రియాంక గురించి ఎందుకు గలీజ్ మాట్లాడినావు ఆమె వైష్ణవితోని? ఏం మాట్లాడినా? ఏమో మాట్లాడినావంట ప్రియాంకతోని. ప్రియాంక గురించి ఏమో చెప్పినావంట వైష్ణవికి. 10 మంది మాటలు ఎన్నుకొని వస్తే అయిపోతుందా? నా ప్రూఫ్ ఉందా? రికార్డింగ్ వినిపిమను. ప్రూఫ్ ఉందా, రికార్డింగ్ ఉందా అడుగుతుంది. అదే ఇప్పుడు వస్తున్నావు కదా అన్ని వినిపిస్తా నేను. ఏడికి వస్తున్నావు? అరే ఏమొస్తున్నావు? మీ ఇంటి గల్లీలో ఉంది రాబాయ్, నువ్వు ఒక అవలగాన్ లెక్క మాట్లాడకు. మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంది అంట ఆమె. అన్న నీకు చెప్పినా వద్దు ఇంటికాడ. మరి నేనేం చేయాలి? ఆమె అన్నవంట అది బేకార్ది, అది బిచ్చబ్ది గిచ్చబ్ది అని చెప్పినావంట. ఇప్పుడు ఆమె ఉంది కాబట్టి అన్నారేమో, నేనైతే అనలే కదా. ఎవరు చెప్పారేమో, ఆమె మోక దొరికితే నా దగ్గరికి వస్తుంది. ఏమో నువ్వు అన్నవంట బిచ్చబ్ది అది అని చెప్పినావంట. నాకేమైనా అవసరమా? ఇంటికాడికి వచ్చి లొల్లి చేస్తా అని చెప్పి గమ్మునున్నా నేను. మళ్ళీ ఎందుకు మాట్లాడాలా మళ్ళీ ఆ పిల్ల గురించి? అన్న ఇప్పుడు ఇంటికాడికి ఎందుకు అన్నా? సరే చెప్పు కదా అన్న. ఏమన్నా భయం ఇంటలేదు. ఇంట లేదా అని చెప్పి ఇంటికాడికి తీసుకొస్తాను నువ్వు కూడా. అరే ఆమె ఇంటికాడకి వచ్చి కాల్ చేసింది, మీ గలీలో ఉంది ఆమె. నేను నడానా ఇంటికి పోదామంటే వద్దంటే ఇంటలేదు ఆమె. ఏం చెప్పాలో చెప్పు. నేను ఇంట్లోనే ఉండు, నేను 100% రాసిస్తా. ఇంట్లో లేడా అంటాడు, బయట ఉన్నాడంట. సరే మళ్ళీ లోపల పోదాం కదా. ఎందుకు ఎవరు లేరా? అరే అవలాగాను రా రే, ఆమె ఇంటికాడ ఉందిరా భయ్. నువ్వు అట్లా మాట్లాడకరా భయ్, మాట్లాడేమతో రిక్వెస్ట్ చేసుకోరా భయ్, నాకు తెలియదు. నేను మాట్లాడన్నా మొన్న కూడా మాట్లాడేసిన మస్తు అయిపోయిందన్నా. ప్రతిదానికి ఇజ్జత్ తీయడానికి తనకి సాతాన్ అవుతుంది. సరే రా భయ్, నువ్వు నేను చెప్తున్నా కదా లోపలికి పోతున్నా. నువ్వు ఇంటికాడికి పోయి మజా ఇవే అన్నా. అరే ఆమె ఇంట పోయి కూర్చుంటా అంటుంది రా భయ్, ఇంట పోతుంది ఆమె. అరే ప్రియాంక అయ్యో మాట్లాడదాం ఇట్రా. ఇంట్లో పోయి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, ఆయననేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఏమైనా లోపల ఎంతసేపు అవుతుంది? ఆడేమో ఫోన్ చేస్తాను వచ్చిండు రాంగ్ వచ్చి. అదే కదా twist. అంటే నువ్వు యాక్టింగ్ చేసుకుని ఆమె ఇంట్లోకి పోయిందనే నీకు అన్ని సార్లు ఫోన్ చేస్తుంది. మీరు బయట ఉండి ఆమె లోపలికి ఎందుకు పంపించినా? ఏమేమో ఎక్కిచ్చేస్తాను ఇప్పుడు. నేను ఏం చేయాలి? ఏంటంటే గమ్మున మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నువ్వు ఏమన్నా లాస్ట్ టైం ఏమో ఇంటి దగ్గరకు వస్తే నేను చూసుకుంటారా నేను రానియా? అసలు ఇంటి లోపలికి పోనియా? సన్నీ అది లాస్ట్ టైం ఆపిన ఇంటి దాకా వచ్చింది ఆమె, కాలే కదా. ఈసారి ఏం చేసింది, ఫోన్ చేసినంట ఆమెతో గంట సేపు మాట్లాడిందంట. ఆ గంట సేపు ఏం చెప్పిందో ఏమో అన్నవంట ప్రియాంక గురించి ఏమో వాళ్ళ దోస్తులని తెలిసినాక నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఆమె గురించి? మాట్లాడదాం. అరే ఫస్ట్ నేను ఏం మాట్లాడలే, మనకు అవసరమే లేదు పట్టించుకోగా ఆమె గురించి. ఏమన్నా చేసుకునే అన్నా. ఈమెనే వాగిందా ఎగరా, అగో ఇది తిరిగిపోతుంది, ఇట్లా చెప్తుంది అట్లా చెప్తుంది, నీతో మాట్లాడొద్దు అరే ఆలాలు ఒక్కటి ఉంటారా భయ్, నిన్ను బ్లాక్ చేయమంటుంది అదేదని నాకు చెప్పింది ఈమె. నేను అన్నా నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తావు? అదే పిచ్చి అది తిరిగిపోతుంది నిన్న అంటే నువ్వు ఎందుకు పడతావు? నేను అట్లా చెప్పినా అన్న. అంతేగాని నేను స్పెసిఫిక్ గా నేను పర్సనల్లీ చెప్పలే. మాకు తెలిసా ప్రియాంక నన్నే అంటుంటే నేను చెప్తున్నా అన్న ఇక్కడ తప్పున్నది కాదన్నా, ఆమె ఇట్లా చెప్పింది. వాళ్ళు ఒకటి ఉంటారు రావులాగా, నీకు అదే చెప్తున్నా. ఒకటి లాస్ట్ లో మనల్ని ఇది చేస్తారు రోడ్డు మీద. ఎల్లో కొడతారా పెట్టుకోవాలి ఇంటి దాకా ఎట్లా అలా నీకు తెలిసిన ఇంటికి వస్తే సీరియస్ తీసుకుంటుంది. ఇంటికి వచ్చినాక ఆమె చిన్న మ్యాటర్ ఉన్నప్పుడు సీరియస్ తీసుకుంటుంది ఫుల్. ఎందుకంటే ఈ విషయాలను అసలు పట్టించుకోదు. ఎందుకంటే నేను సిన్సియర్ గర్ల్ ఫ్రెండ్ పోయి మస్తు కొట్టేసింది ఇంట్లో వాళ్ళ ఇంట్లో. ఇంకేమో అయింది, కింద పడే యాక్సిడెంట్ అయింది ఇంటికి, బాగా కొట్టేసింది ఆమె. ఆమె వల్ల నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆమెనే కొట్టేస్తుంది మమ్మీ. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆమెనే లేదు. అదే నా లవ్ వదిలేసిన అన్న వదిలేసిన మంచిగా సుఖంగా ఉన్నా.
ఇప్పుడు ఇది ఒక లొల్లే అన్న ఇప్పుడు ఇంట్లో. నువ్వు ఎందుకు మాట్లాడాలి మన వీడికి వచ్చినాక ఫోన్ ఆమె ఎంత చెప్పినా వింటలేదు ఆమె. అందరు ఉన్నారు ఎందుకు చేసింది ఇప్పుడు జల్ది వస్తే అందుతో మనం మాట్లాడాలి. జల్ది వస్తాయంటే నేను బయట ఉన్నా, నాకేం మధ్యాహ్నం వచ్చి కలిసి కదా అన్న. అరే నువ్వు ఇన్లేరా భయ, నువ్వు ఎందుకన్నా మన ఆయనతో ఎందుకు అంటున్నావు? ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడదు ఫస్ట్. ఆయన ఏం టాపిక్ ఆయన ఎక్కువ రేజ్ చేయలేదు. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వాళ్ళు మీరు వీళ్ళు అన్న అరే చాలా ఏమైంది ప్రియాంక? ఎందుకు వచ్చినావు? తీసుకొచ్చినావు 5 నిమిషాలు అవుతాయి అయిపోతుంది ప్రియాంక. వచ్చిన ఇంటికి రావడం అవసరమా? అంటే ప్రిన్సిపల్కి చెప్పాలా అన్ని? ప్రిన్సిపల్ ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా లాస్ట్ టైం. దిమాగ్ ఏమైనా ఉందా? నువ్వు రోడ్ మీద ఇప్పుడు ఏమైనా వేసి మెదిపోతామా మేము? ఎవరైనా నేను చెయ్యా. నాకు నీలేక అంత చిల్లర మైండ్ లేదు నాకు. సక్క ఉంటే సక్క మాట్లాడతారు. మీరే చెప్పండి అండి, మీరు ఏమన్నారు ఏదైనా చేస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నారా లేదా? ఏమైంది? బండి అడిగినా అండి, పెట్రోల్ వేయించిండు. పెట్రోల్ వేస్తే దాంట్లో ఏమో బిర్యానీ పౌడర్ ఉంటది కదా, అది కలిపి దాంట్లో వేసేసిండు. ఇప్పుడు నాకు అది చేయడానికి 5,000 అయింది. 5,000 లాస్ట్ టైం 3,500 4,000 4,800 ప్రియాంక. అలా 3,800 అని చెప్తే 4,000 పోనీ ఎంత పైసలు పోయి అనుకో. పోయి అనుకో అంటే అనుకుంటా. నేను మెల్లమెల్లగా ఇస్తా అని చెప్పిన కదా అన్న. నేను చేపించుకున్నా ఆల్రెడీ, మనం చెప్ప కూడా వేయించుకుని నేను ఇస్తా అని చెప్పిన. అదే నువ్వు చేపించుకోకపోయి మాట్లాడితే అయిపోతుంది ప్రియాంక. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు దేనికన్నా? పైసలే కదా అడిగింది, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా అన్న. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎన్ని రోజులు? సరే అన్న కోడి అన్న, నువ్వు ఏం చెప్పినా 2 రోజులు టైం తీసుకొచ్చే అవసరమా? ఇప్పుడు తెలియాలి కదా. ఇగో అన్న, నేను చేసింది అందరికి తెలుస్తున్నా అన్న. ఆంటీ ఏమన్నా నేను చేయలేపలేను, తిట్టలేను, ఏమున్నా నాతో మాట్లాడాను. సరే ఏమైంది ఇప్పుడు? నేను చెప్పినా కదా ఆంటీ, ఆల్రెడీ పెట్రోల్ అనేసి నీళ్ళు వేసింది ఆంటీ. అయితే అది మీరు ఏదో నీళ్ళేసిండు స్టార్ట్ కాలేదా? అక్కడ దగ్గర చూసుకోవాలి, దాన్ని మాత్రానికి నువ్వు ఇడికి వచ్చినావా? మీరే కదా ఆంటీ లాస్ట్ టైం చెప్పారు ఏదైనా చేస్తే నాకు చెప్పు, ఇవన్నీ చేయకు అనేసి. మీరే కదా అండి చెప్పారు. అందుకే మీ దగ్గరికి కదా ఆంటీ వచ్చింది నేను. అంత పెద్ద ఖరాబ్ అయిపోయిందా? ఏదో మజాక్ చేసిండొచ్చు, నువ్వు కూడా మజాక్ చేస్తూ కదా, అట్లా చేసిండొచ్చు ఏదో. మజాక్ చేసింది పర్సనల్ గా వచ్చింది, నేను మజాక్ చేసిన అంతే. ఏం పర్సనల్? ఏం చెప్పు ఆన్సర్. మజాక్ వస్తుంది మమ్మీ, ఎక్కువ పైకి పైకి వచ్చి మజాక్ ఆడుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన, ఎవరితో ఎంత మజాక్లు ఉండాలి అంతనే ఉండాలి. నువ్వేందుకు అన్న మీద మీద మజాక్ ఆడుతున్నావు? మరి ఏం మజాక్ ఆడినావు? ఆయనకి చెప్పమన్నాను అండి, నేను ఈడనే ఉన్నాను. మజాక్ ఆడుతుండే బండి దాకా ఎందుకు పోయినావు మరి? బండితో మజాక్ ఆడతా అన్నకి ఎందుకు పోస్తారా? పోనీ సరే పోసినా నా తప్పు, నేను నీకేం చెప్పినా బండి ఏమన్నా ఖరాబ్ అయితే నేను చేపిస్తా అన్న బయట అని చెప్పిన నేను ఒప్పుకున్నా కూడా. వీడియోలో నేనే వీడియో తీసిన. అసలు నీకేం కావాలి? ఇంటి కోసం వంగిస్తుందా? నన్ను ఇంత పెద్దగా మార్చుకోని కళ్ళ మీద నిలబడు అని చెప్పి చేసుకుంటారు. లాస్ట్ ఇంటి దగ్గర అమ్మ దగ్గర తీసుకొస్తారు. నేను ఆయనకి ఏం చేయాలి? ఫ్రీగా వస్తుందని చెప్పి బండి ఓన్ చేసి ఇస్తాను. ఎందుకు చేయొద్దని చెప్పిన మళ్ళీ నేను భరించాలి. మంచిగా అనిపిస్తున్నా నీకు? నాకే మంచి మళ్ళీ చెయ్యొద్దన్నా. ఇవన్నీ చేసుకొని ఇంటి దగ్గర తమాషా తీసుకురావద్దు. నాకు కాదు, బయట మజాకులు చేసి క్లాసులలో కొట్టుకుని ఇంటి దాకా ఓనికి అంతా కాదు.
చేసే ముందు ఉండాలి అవన్నీ, చేసే ముందు నువ్వు కూడా మస్తు దునియా చేసినావు. చేసినా నేను భరించాలా? అందుకే చెప్పిన ప్రియాంక నేను ఇంటి దాకా వద్దు ప్రియాంక అని చెప్పి. ఏంది చిన్న లొల్లిలా, చిన్న పిల్లల 25 ఏళ్ళు గుద్ద కింద పెట్టుకొని బయట తమాషాలు చేసుకొని ఇంకా తీసుకొస్తారు అమ్మ దగ్గర. సిగ్గుండాలి ఇంత అయినా ఏమైనా. అంటే చీపురు వలుగుతుంది. చాలా ఇప్పుడు ఇంట్లోకైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ ఒక్క రూపాయి ఏం చేసుకుంటూ వేసుకో. ఎవరి దగ్గర నుంచి నేను మాటలు పడాలా అన్న? పడు దేని గురించి ఏంది వాడు? ఏంది వాడు? ఏంది వాడు? ఇవన్నీ ఏంది? ఏమైనా తెచ్చుకొని ఇచ్చుకోండి, ఏమైనా చేసుకో. నా దగ్గరకు అయితే రావద్దు. పైసలు అని వచ్చినావు అంటే చీపురు అన్ని వేరే రమ్మన్నారు అంటే ఏం చేసినా నాకు వచ్చి చెప్పు అనేసి. ఏం చేసినా ఏం చేసినా 1000 ఖర్చు పెట్టుకుంటారు. ఆయన ఉండాలి. ఇది కరెక్ట్ కాదు కదా అని నేను ఏమనలే. ఇప్పుడు ఆంటీ పైసలు చెప్పేసినావు కదా, మమ్మీకి చెప్పేసినావు కదా, ఆయన ఒక్క ఆమె నేను భయపడేది. ఇలా చెప్పేసినావు, కొట్టించేసావు, ఇంకా నువ్వు ఎవ్వరు చెప్పుకున్నా నాకు ఫరక పడదు. ఎంత దూరం పైసలు ఇచ్చి నువ్వు ఒక్క రూపాయలు ఏందా ఇక్కడ లేదంటే ఎందుకు ఏమని చేసుకో. ఎందుకు నీ బట్టి ఏమైతే చూడు. ఏం చేసుకో, ఏం చేయలేదు. నేను చెప్తున్నా మొత్తం మీ మమ్మీకి చెప్తా నేను. ఏంది మొత్తం చెప్పండి. ఏంది అరే ఏం లేదు, ఇలా చెప్పు. ఆయన ధమ్కి నాకు చెప్పేసి ఏంది